షాకింగ్ విషయం ఏమిటంటే రోడ్డు మీద తిరిగే ప్రతి వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఉండాలి కూడా. అదే రూల్. వెహికల్కి ఇన్సూరెన్స్ లేకపోతే పోలీసులు ఫైన్ వేస్తూ ఉంటారు. అయితే వెహికల్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్న మన దేశంలో ఆ వెహికల్ నడిపే వ్యక్తికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అని మాత్రం ఎవ్వరూ అడగరు. అంతేకాదు దాన్ని అంత ఇంపార్టెంట్గా కూడా ఎవ్వరూ పట్టించుకోరు. వెహికల్స్కి ఇన్సూరెన్స్ ఉంటే ఏదైనా యాక్సిడెంట్ లేదా ఇతర కారణాల వల్ల ఆ వెహికల్కి ఏమైనా జరిగితే దాన్ని రికవరీ చేసుకోవచ్చు. కానీ మనకేమైనా జరిగితే అసలు మనమే లేకుండా పోతే మన మీద డిపెండ్ అయి ఉన్న ఫ్యామిలీ పరిస్థితి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, కాలం మన చేతిలో ఉండదు. ఏ క్షణాన ఎవరికి ఏం జరుగుతుందో మనం ఊహించలేము. కాబట్టి మన తర్వాత కూడా మన ఫ్యామిలీ సెక్యూర్గా ఉండాలి అంటే మనం టర్మ్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలి. మీకోసం కాకపోయినా మీ కుటుంబం గురించి, మీ పిల్లల గురించి ఆలోచించే వ్యక్తి మీరైతే ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. మీకు చాలా ఉపయోగపడే విషయాలు తెలుస్తాయి. టర్మ్ అనే ఈ పేరులోనే అర్థం దాగి ఉంది. మనం తీసుకునే ఈ ఇన్సూరెన్స్ అనేది ఒక టర్మ్, అనగా ఒక నిర్ణీత కాలం వరకు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ నిర్ణీత కాలంలో దురదృష్టవశాత్తు మనకేం జరిగినా కూడా మన తరపున కొంత డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నామినీకి చేరుతుంది. అంటే మనం లేకపోయినా ఆర్థికంగా మన వాళ్ళను ఆదుకుంటుంది. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని తప్పనిసరిగా ఎందుకు తీసుకోవాలి అంటే మన లైఫ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఒకసారి ఆలోచించండి, మీరు లేకపోతే మీ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి? ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించే బ్రెడ్ విన్నర్ ఒకరు ఉంటారు. పొరపాటున వాళ్ళకి ఏమైనా జరిగినా ఆ కుటుంబ భవిష్యత్తు, ఆ పిల్లల భవిష్యత్తు అర్ధంతరంగా అక్కడే ఆగిపోతుంది. అందుకే అన్నిటినీ మనం చూసుకోలేకపోయినా కనీసం డబ్బు పరంగా రాబోయే కష్టాలను మన కుటుంబం జోలికి రాకుండా ఆపేందుకు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. సాధారణంగా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేవి 1 కోటి నుంచి 5 కోట్ల వరకు కవరేజ్ ఇచ్చేలా ఉంటాయి. మనం ఎక్కువ అమౌంట్ పెట్టుకుంటే మనం కట్టేది కూడా ఎక్కువగానే ఉంటుంది. కనుక మన శాలరీ ప్రకారం మనకు సెట్ అయ్యే అమౌంట్ తీసుకోవడం మంచి ఆలోచన. మరీ పెద్ద అమౌంట్కి వెళ్ళిపోవడం కూడా ఆర్థికంగా అంత మంచిది కాదు. సింపుల్గా చెప్పాలంటే మీరు మీ శాలరీకి 20 నుంచి 25 రెట్లు ఎక్కువ ఉండేలా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. రకరకాల కంపెనీలు ప్రొవైడ్ చేస్తున్న పాలసీలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లెయిమ్ సెటిల్డ్ రేషియో ఎక్కువ ఉన్న కంపెనీకి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న పర్సన్కి ఏదైనా అయితే అతని అనంతరం అతని కుటుంబానికి అజ్యూర్డ్ అమౌంట్ రావడం సులభంగా ఉంటుంది. ఒకవేళ మీ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీ భార్య లేదా పిల్లలకు మాత్రమే వెళ్ళాలి, మీరు కట్టాల్సిన లోన్ ఏమైనా ఉన్నా కూడా మీ అనంతరం మీ లోన్ కంపెనీలు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ని జప్తు చేసుకోకూడదు, కేవలం ఆ డబ్బంతా మీ కుటుంబానికి మాత్రమే చేరాలి అనుకుంటే MWP యాక్ట్ అండర్లోనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ MWP యాక్ట్ అంటే మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్. ఒకవేళ మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం, స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉంటే తప్పకుండా పాలసీ తీసుకునే టైంలో నిర్మోహమాటంగా వాళ్ళకు తెలియజేయాలి. లేకపోతే ఈ కారణాల వల్ల మీకు మరణం సంభవిస్తే పాలసీ కంపెనీలు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ని రిజెక్ట్ చేసేందుకు దీన్ని ఒక అవకాశంగా చూస్తాయి. చాలా వరకు టర్మ్ ఇన్సూరెన్స్లు రిజెక్ట్ అవ్వడానికి కారణం తీసుకున్న సమయంలో మన హ్యాబిట్స్ గురించి, మన డిసీజ్ గురించి మనం మెన్షన్ చేయకపోవడమే. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో మన ఎడ్యుకేషన్, అడ్రస్, శాలరీ, ఏరియా, పిన్ కోడ్ లాంటి చిన్న చిన్న వాటిని కూడా రాంగ్గా ఇవ్వకండి. ఇవి చిన్నవే అనిపించవచ్చు, కాకపోతే వీటి కారణంగా మన టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో మీరు జెన్యున్గా డీటెయిల్స్ ఇవ్వండి. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న విషయాన్ని మీ ఫ్యామిలీకి ముందుగానే చెప్పండి. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరిగితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి 30 రోజుల్లో ఆ విషయాన్ని కుటుంబం తెలియచేయాలి. నామినీగా ఎవరిని పెట్టారనే విషయాన్ని కూడా ఫ్యామిలీకి చెప్పండి. ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఇలా అన్ని విషయాలు వాళ్ళకు తెలియజేయండి. ఎందుకంటే ఇలా మీరు చెప్పడం వల్ల మన టర్మ్ ఇన్సూరెన్స్ రిజెక్ట్ కాకుండా ఉంటుంది. ఇక బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకోవచ్చు అనే విషయానికి వస్తే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని మీరు పాలసీ బజార్లో తీసుకోవచ్చు. ఇక ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం మీరు పాలసీ బజార్ వెబ్సైట్కి వెళ్ళి దాదాపు 51 కంటే ఎక్కువ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ని కంపేర్ చేసి మీకు సూట్ అయ్యే బెస్ట్ ప్లాన్ని తీసుకోవచ్చు. నెలకు కేవలం 600 నుంచి 700 రూపాయలతో అప్ టు 2 crores వరకు లైఫ్ కవర్ని అందించే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇందులో 10% ఆన్లైన్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. కేవలం అంతేకాదు, పాలసీ బజార్ నుంచి 24/7 క్లెయిమ్ అసిస్టెంట్ ఉంటుంది. ఈ టర్మ్ ప్లాన్లోనే 59 ఇల్నెస్లను కవర్ చేసే రైడర్లు కూడా ఉంటాయి. 80 years వరకు కవరేజ్ లభిస్తుంది. ఇది ఒక ఆన్లైన్ పోర్టల్ కాబట్టి మీకు ఆఫ్లైన్తో కంపేర్ చేస్తే తక్కువ ప్రైస్లో దొరికేస్తుంది. దాంతో మీరు చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు.
అంతేకాదు సెక్షన్ 80C కింద మీరు 1.5 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్ని కూడా పొందవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మీకు అవసరమైతే పాలసీ సెలెక్షన్, డాక్యుమెంటేషన్, క్లెయిమింగ్ ప్రాసెస్ ఇలాంటి ఏ ప్రాసెస్లో అయినా వీళ్ళు మీ ఇంటికి వచ్చి హెల్ప్ చేస్తారు. అంతేకాదు వీళ్ళు మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అందుకే మీరు మీ ఫ్యామిలీని సెక్యూర్గా ఉంచుకోవడానికి టర్మ్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోండి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే డయాబెటీస్ పేషెంట్లకి, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, సీనియర్ సిటిజన్ కూడా ఈ పాలసీ బజార్ వాళ్ళు కవర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. పాలసీ బజార్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ సెక్షన్లో ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి మీకు నచ్చిన ఇన్సూరెన్స్ని వెంటనే తీసుకోండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.